హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పాలను యూజ్ చేసి పొరలు పొరలుగా రోజంతా మెత్తగా ఉండే చపాతీ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు చపాతీ పిండి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో 1/4 కప్పు కాచి చల్లార్చిన పాలను పోసుకుని పిండిని మొత్తం కలుపుకోవాలి. ఒకవేళ పిండి గనక డ్రైగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం పిండిని ఎంతసేపు కలుపుకుంటే చపాతీలు అంత మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా అరగంట సేపు నానబెట్టుకున్న పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనకి కావలసిన సైజులో చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక్కో మిశ్రమాన్ని తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత దానిపై 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దాన్ని ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈవెన్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అది హీట్ అయ్యాక దానిపై చపాతీ వేసుకోవాలి. అది 2 వైపులా కాల్చుకుంటే ఇలా చక్కగా చపాతీ పైకి పొంగినట్టుగా మీకు కనిపిస్తుంది. ఇలా పొంగిన చపాతీని 2 వైపులా చక్కగా కాల్చుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుని 2 వైపులా మళ్ళీ ఒకసారి కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న చపాతీని ఒక హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, పొరలు పొరలుగా రోజంతా మెత్తగా ఉండే చపాతీలు రెడీ అయిపోయాయి. మీరే చూడండి ఎంత మెత్తగా పొరలు పొరలుగా వచ్చినాయో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.